ఇవాళ మన వీడియో దేని మీద అంటే పైథాన్ ఐడి మీద. సో పైథాన్ ఐడి ఇక్కడ నేను ప్లే గ్రౌండ్కి వచ్చిన. సో ప్లే గ్రౌండ్లో వెబ్లో సో పైథాన్ 3.0 అని తీసుకోగానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వర్క్ ఏరియా కనబడుతుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఇన్పుట్ ఏరియా కనబడుతుంది, ఇన్పుట్ కనబడుతుంది. అదేవిధంగా కింద చూసుకుంటే మనకు అవుట్పుట్ కనబడుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ ఏ చిన్న కోడ్ రాసిన. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదన్నా ఒక నెంబర్ 5 or 6 or సంథింగ్ ఏదో నెంబర్ ఇచ్చి మనం ఇక్కడ రన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఆటోమేటిక్గా 5 అని అవుట్పుట్ వస్తుంది. లేదు ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏదన్నా మిస్టేక్ చేసినా అని కూడా, ఏదైనా మిస్టేక్ చేసినా లేకపోతే మనం ఇంకేదన్నా చేసినా, మనం ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే మనకి కింద మిస్టేక్ అని వస్తుంది. సో ఇది మన యొక్క ఐడిపి అనేది సో ఈ విధంగా ఉంది. మన యొక్క పైథాన్ ఐడిపి అనేది ఈ విధంగా ఉంది. సో అదేవిధంగా మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళినట్టయితే కూడా ప్రాబ్లమ్స్లో కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు, అదేవిధంగా అవుట్పుట్ అనేది ఉంటుంది. అండ్ మనకు రైట్ సైడ్లో సో మనకు వర్క్ ఏరియా ఉంటుంది. సో కింద ఆ టెస్ట్ కేసులు పాస్ అయినాయా పాస్ కాలేదా అనేటివి ఈ విధంగా మనకు ఈ కోడింగ్ ప్రాక్టీస్లో కానీ అసైన్మెంట్లో కానీ సో ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి విఎస్ కోడ్ను ఓపెన్ చేసి దాంట్లో మనం పైథాన్ ఏ విధంగా రాద్దామో చూద్దాం. ఇప్పుడు నేను విఎస్ కోడ్ను ఓపెన్ చేసిన. విఎస్ కోడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ న్యూ ఫైల్ అని క్రియేట్ చేస్తున్నా. ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేసి సో ఇక్కడ డెస్క్ టాప్ మీద నేను ఒక పైథాన్ ఫైల్స్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక నేను ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. పైథాన్ ప్రాక్టీస్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. a.py అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు దీంట్లో నేను కోడ్ రాస్తున్నా. ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్, ప్రింట్ ఆఫ్ ఇన్పుట్. దీన్ని సేవ్ చేసి ఇక్కడ నేను రన్ మీద క్లిక్ చేస్తున్నా. రన్ పైథాన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హలో వర్డ్ అనేది ఒక్కటే ప్రింట్ అయింది. తర్వాత ఉన్నటువంటి ఈ ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ప్రింట్ కాలేదు. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ మనకు వర్క్ ఏరియా ఉంటుంది, కింద అవుట్పుట్ రావడానికి అవుట్పుట్ అనేది ఉంటుంది. కాకపోతే మనకు రైట్ సైడ్లో మన యొక్క ఇన్పుట్ని ఇవ్వడానికి ఎటువంటిది కూడా ఏ విండో కానీ కూడా లేదు. సో ఈ ప్రాబ్లాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి నేను నెట్లో చాలా వెతికిన. అండ్ నేను ఆ ఇంటెలిజెన్స్ కానీ పైలాన్స్ కానీ పైచామ్ కానీ వాటితోటి ట్రై చేద్దామని చూసిన, నాకు ఎక్కడ కూడా. సో ఇటు సైడ్ మనకు వర్క్ ఏరియా ఉండాలి, కింద మనం చూసుకోవడానికి అవుట్పుట్ ఉండాలి, అదేవిధంగా సైడ్కు ఇవ్వడానికి మనకు ఒక ఇన్పుట్ విండో కూడా ఉండాలి. ఇన్పుట్కి సంబంధించి సపరేట్గా, అదేవిధంగా వర్క్ స్పేస్కి సంబంధించి సపరేట్, కింద మనకు అవుట్పుట్కి సంబంధించి సపరేట్, ఈ విధంగా 3 ఉండేటట్టు ఏదైనా ఐడి దొరుకుతాయని చూస్తే సో ఐడి అనేది నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. కోడ్ చెఫ్ కానీ హ్యాకర్ ర్యాంక్స్ కానీ వెళ్ళినట్టయితే సో మనకు ఇన్పుట్ ఉంటుంది. సో మరి ఈ విధంగా ఆన్లైన్లో ఏమో ఉంటుంది, మరి విఎస్లో ఎందుకు లేదని నేను చాలా వెతికిన. సో వెతకంగా సో నాకు ఒక దాని గురించి తెలిసింది. ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా మన యొక్క విఎస్ కోడ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, సో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. సో దాన్ని యూజ్ చేసి మనం ఏ విధంగా రాయొచ్చు అనేది అది కూడా తెలుసుకుందాం వల్ల. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ ఉందిగా, ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనము సిపిహెచ్ అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ హెల్పర్స్ అని ఉంటాయి. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ హెల్పర్స్ మీద సో ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా
ఇక్కడ చూడండి, ఇక్కడ 4.5 రేటింగ్ మీద, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకు ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు దీంతో ఏ విధంగా వర్క్ చేస్తారో చూద్దాం ఒకసారి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూడండి కింద CPHZ అని మనకు వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే క్రియేట్ ప్రాబ్లం ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఒకవేళ ఈ విధంగా వస్తే మీరు ఏం చేయాలంటే, మీరు ఒక విండోను ఇట్లా మూవ్ చేసుకోండి కర్సర్ బట్టి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది ఇచ్చిర్రు, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను 3 అనే నెంబర్ ఇచ్చిన, అదేవిధంగా దీంట్లో కోడ్ కూడా కొద్దిగా రాస్తున్నా. సో ఈ విధంగా ఇచ్చి సో ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ మనకు రన్నాలు ఉంది కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏమో ప్రింట్ హలో వర్డ్ అని ప్రింట్ కావాలి, సెకండ్ మనం ఏదైతే ఇచ్చినా అది ఇన్పుట్ అనేది ప్రింట్ కావాలి, థర్డ్ మనం ఇంకొక ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఒకటి ఇచ్చేద్దాం, ఒకటి ఇక్కడ ఒక 7 ఇస్తున్నాం. ఇప్పుడు రన్నాల మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రన్నాల మీద చూసుకున్నట్టయితే ఫస్ట్ దానికి 3 అనే ఇన్పుట్ తీసుకుంది, అదేవిధంగా సెకండ్ దానికి ఈ సెకండ్ ఇన్పుట్ తీసుకుంది. ఫస్ట్ చూడండి మనకు రిసీవ్డ్ అవుట్పుట్ ఏమవుతుంది, హలో వరల్డ్ 3 అనేది ప్రింట్ అయిన తర్వాత 0 1 2 3 4 5 6 అని వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే టెస్ట్ కేస్ 1 అని ఉంది, ఫెయిల్డ్ అని వచ్చింది. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో ఏది లేదు. సో ఏది లేదు కాబట్టి మనకు ఆ విధంగా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, సో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి టెస్ట్ కేస్ 1 పాస్ వచ్చింది. దీని అర్థం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో ఏదైతే ఉందో సో ఆ రిసీవ్డ్ అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రెండు కూడా మ్యాచ్ అయినప్పుడు మనకు టెస్ట్ కేస్ పాస్ అని వస్తుంది. లేకపోతే మనకి ఏమొస్తుంది, టెస్ట్ కేస్ ఫెయిల్ అని. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి చిన్నది తీసేస్తున్నా అండ్ ఇప్పుడు రన్ చేస్తున్నా. అదేవిధంగా మనకి ఎంత టైంలో కూడా ఎగ్జిక్యూట్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ చూపెడతా ఉంటుంది. అండ్ సరే ఇంతవరకు కూడా బాగానే ఉంది. సో ఒకవేళ నేను మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ కూడా చూపెడతానని డౌట్ అని రావచ్చు. సో చూడండి నేను ఇన్పుట్లో ఒకటే ఇన్పుట్ ఇచ్చి ఇప్పుడు నేను రన్ మీద క్లిక్ చేసిన, ఇంకొక ఇన్పుట్ అనేది ఇవ్వలేదు. సో ఇంకొక ఇన్పుట్ ఇవ్వనప్పుడు ఏమైతే చూద్దాం. ఇక్కడ చూడండి స్టాండర్డ్ ఎర్రర్ అనేది కూడా మనకు చూపిస్తుంది. ఓకేనా. సో ఇట్లా కాదు. సో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి నెంబర్ ఇచ్చిన, ఫస్ట్ దానికి లిటిల్ అని ఈ విధంగా ఇచ్చి ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హలో వర్డ్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి సో లైన్ 2లో మనకు ఎర్రర్ అని చూపెడుతుంది. సో లైన్ 2లో మనకు ఎర్రర్ ఉంది అని చూపెడుతుంది. ఓకే. సో ఈ విధంగా CPH అనేది మనకు చాలా ఈజీ వేలో మన యొక్క CCBPలో నెక్స్ట్ వేవ్లో ఏ విధంగా అయితే మనకు IDE ఉంటుందో, పైథాన్ ఐడి ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా సో దాని మీద ఏ విధంగా అయితే వర్క్ చేసినామో ఏ విధంగా ప్రోగ్రామ్స్ రాసినామో సో అటువంటి ఎక్స్పీరియన్స్ పొందడానికి ఈ CPH అనేది బాగా యూజ్ అయితే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ హెల్పర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆన్లైన్లో నేను వెతికిన. సో అంతకుముందు అయితే సో దీంట్లో ఈ vscodeలో పైథాన్ కోడ్ రాయాలంటే నాకు ఘోరంగా అంటే ఘోరంగా అనిపించేది. సో ఈ CPH ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నామో సో అప్పుడు మాత్రం కొద్దిగా నాకు బెటర్ ఫీలింగ్ అనిపించింది. మన CCBPలో నెక్స్ట్ వేవ్లో ఏ విధంగా అయితే మనం పైథాన్లో కోడింగ్ రాస్తాం అదే ఎక్స్పీరియన్స్ ఈ CPH ఇన్స్టాలర్ ద్వారా, ఈ CPH ఎక్స్టెన్షన్ ద్వారా vscodeలో కూడా మనం ఆ ఫీల్ని ఆ ఎక్స్పీరియన్స్ని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకేమైనా డౌట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడంలో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు అంతకుముందు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది VS Codeలో పైథాన్లో రన్ చేసి అనేది
కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.